ఎంసెట్ అయినా, నీట్ అయినా, లేక ఐఐటి అయినా సరే, ఏ ఎంట్రన్స్‌లో అయినా సరే, ఈజీగా మార్క్ గెయిన్ చేయగలిగిన చాప్టర్ ఏదైనా ఉంది అనంటే, యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్. ఓకేనా? ఈజీగా ఈ చాప్టర్‌లో నుంచి మనం బిట్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఇది ఒక 4 టాపిక్స్ గనుక కవర్ చేయగలిగితే, మనకు మార్క్ అనేది ఎట్టుకుపోదు. ఆ టాపిక్స్ ఏంటి? ఫస్ట్ టాపిక్ ఎర్రర్స్. ఓకేనా? ఎర్రర్స్‌లో మళ్ళీ రిలేటివ్ ఎర్రర్స్, పర్సెంటేజ్ ఎర్రర్స్‌లో నుంచే మాక్సిమం 90% ఎవ్రీ ఎంట్రన్స్‌లో కూడా బిట్ వచ్చేస్తది అందులో నుంచే. తర్వాత డైమెన్షనల్ ఫార్ములాస్, తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ, తర్వాత సిగ్నిఫికెంట్ నెంబర్స్. ఈ 4 టాపిక్స్ గనుక మనం కవర్ చేయగలిగితే యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుంచి ఏ ఎంట్రన్స్ టెస్ట్ అయినా సరే మార్క్ అనేది మిస్ కాదు. ఓకే, ఫస్ట్ ఎర్రర్స్ చూద్దాం. రిలేటివ్ ఎర్రర్ అని చెప్పా కదా. రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి? డెల్టా ఏ బై ఏ. ఓకేనా? పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 పెడితే పర్సంటేజ్ ఎర్రర్ అయిపోతుంది. ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏ ఫిజికల్ క్వాంటిటీ x is given by x is equals to 2k cube L square by m into root n. Okay, the percentage errors in the measurements of k, l, m, n are 1%, 2%, 3%, 4% respectively. అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చాడు x అనేది. ఓకేనా? దాంట్లో మళ్ళీ KLM అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఫిజికల్ క్వాంటిటీస్గా. వాటి ఎర్రర్స్ ఎంత? 1%, 2%, 3%, 4. ఓకేనా? టోటల్ ఎక్స్లో పర్సంటేజ్ ఎర్రర్ ఎంత వస్తుంది? ఓకేనా? చూడండి ఫార్ములా ఎలా రాయాలో. డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 కదా. సో డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100. ఎర్రర్స్ అనేవి ఇప్పుడు క్వాంటిటీస్ అనేవి మల్టిప్లికేషన్లో ఉన్న, డివిజన్లో ఉన్న, స్క్వేర్ రూట్లో ఉన్న కంపల్సరీ ఏం చేయాలి? ఎర్రర్స్ని ఎడిషనే చేయాలి. ఓకే, 2 అనేది కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి మనకి ఫార్ములాలో రాదు అది. ఓకే, పవర్లో ఏముంది? 3 ఉంది కదా. ఇక చూడండి 3 ఇంటూ డెల్టా కే బై కే ఇంటూ 100 అంటే కేలో ఉన్న పర్సంటేజ్ ఎర్రర్కి ఫార్ములా ఇది. ప్లస్ 2 ఇంటూ ఎల్కి పవర్లో 2 ఉంది కదా. 2 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100. ఓకే, ఎం ఎలా ఉంది? డివిజన్లో ఉంది. డివిజన్లో ఉన్నా సరే ఏం చేయాలి? మనం ఎడిషనే చేయాలి. ప్లస్ డెల్టా ఎం బై ఎం ఇంటూ 100. ఇక్కడ చూడండి ఎంకి పవర్లో ఏం లేదు కదా, అందుకే డెల్టా ఎం బై ఎం ఇంటూ 100. తర్వాత రూట్ ఎన్ కదా. రూట్ తీసేస్తే ఏమవుతుంది? పవర్లో 1/2 వస్తుంది. అందుకే చూడండి 1/2 ఇంటూ డెల్టా ఎన్ బై ఎన్ ఇంటూ 100. ఓకే, ఎంత ఇచ్చాడు? డెల్టా కే బై కే ఇంటూ 100 1. డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఎంత? 2. డెల్టా ఎం బై ఎం ఇంటూ 100 ఎంత? 3. డెల్టా ఎన్ బై ఎన్ ఇంటూ 100 ఎంత? 4. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకోండి. 3 ఇంటూ 1, 2 ఇంటూ 2 ప్లస్ 3, 1/2 ఇంటూ 4. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 12. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. The error in the measurement of the length of the simple pendulum 0.2%. The error in the time period 4%. The maximum possible measurement of L by T square is. అంటే ఇక్కడ చూడండి ఇది ఒక మోడల్ ప్రాబ్లం అనమాట. సింపుల్ పెండలం లెంత్ ఎంత ఉంది? 0.2% ఎర్రర్ ఉంది. టైం పీరియడ్ ఎంత ఉంది? 4% ఉంది. ఎల్ బై టీ స్క్వేర్లో ఎర్రర్ ఎంత అంటున్నాడు. ఓకేనా? ఫార్ములా చూడండి, పర్సంటేజ్లో ఇచ్చాడు కదా. పర్సంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ డెల్టా టీ బై టీ. పవర్లో 2 ఉంది కదా. టీకి పవర్లో 2 ఉంది కాబట్టి 2 ఇంటూ డెల్టా టీ బై టీ ఇంటూ 100. ఓకేనా? డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఎంత ఇచ్చాడు? 0.2. డెల్టా టీ బై టీ ఇంటూ 100 ఎంత? 4%. ఓకేనా? 2 ఇంటూ 4%. ఓకేనా? 2 4s are 8. 8 ప్లస్ 0.2. ఓకేనా? 8.2%. ఓకే, తర్వాత ఇంకో మోడల్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. రెగ్యులర్గా జేఈ మెయిన్స్, ఓకేనా, అడ్వాన్స్లో కూడా ఈ మోడల్ ప్రాబ్లం రిపీటెడ్గా అడుగుతుంటాడు. ఓకేనా? చూడండి ఒకసారి. ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ ప్లేట్ ఆర్ 40 ప్లస్ ఆర్ మైనస్ 0.2 సెంటీమీటర్స్ అండ్ 30 ప్లస్ ఆర్ మైనస్ 0.1 సెంటీమీటర్స్, ద అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ ఏరియా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ ప్లేట్ ఉంది, దానికి లెంత్ బ్రెడ్త్ ఉంటుంది, ఏరియా కూడా ఉంటుంది. లెంత్ ఎంత ఇచ్చాడు? 40 ప్లస్ 0.2. ఈ 40 అనేది ఎల్, 0.2 అనేది ఎర్రర్. ఓకేనా? ఇక ఎల్ 40, డెల్టా ఎల్ 0.2 అంటే 40కి 0.2 చేంజ్ ఉంది అనమాట, అందుకే అది డెల్టా ఎల్. బ్రెడ్త్ ఎంత? 30, ఎంత చేంజ్ ఉంది? 0.1 అంటే డెల్టా బి ఈక్వల్ టు 0.1. ఓకే, ఫార్ములా చూడండి. ఏరియాకి ఫార్ములా ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. లెంత్ 40, బ్రెడ్త్ 30.
40 into 30 1200 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నీకేం ఫైండ్ అవుట్ చేయాలి? అబ్సల్యూట్ ఎర్రర్ అంటున్నాడు. అబ్సల్యూట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే నువ్వు రిలేటివ్ ఎర్రర్ రాయాలి ఫస్ట్. డెల్టా ఏ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి. అంటే ఇదే ఫార్ములా, డెల్టా ఏ బై ఏ డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నప్పటికీ ఎర్రర్స్ లో ఏం చేయాలి? ఎడిషన్ యూజ్ చేయాలి, ప్లస్ డెల్టా బి బై బి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇగో ఈ డెల్టా ఏని అబ్సల్యూట్ ఎర్రర్ అంట. ఓకేనా? డెల్టా ఏ అంటే అబ్సల్యూట్ ఎర్రర్. ఏ ఎంత వచ్చింది నీకు? 1200 వచ్చింది. డెల్టా ఎల్ ఎంత? 0.2. ఎల్ ఎంత? 40 ప్లస్ డెల్టా బి ఎంత? 0.1. బి ఎంత? 30. 0.2 కదా, పాయింట్ తీసేస్తే 2/10 అవుతుంది, అంటే బై 400 అవుతుంది. 40 into 10 400 ప్లస్ 1/10/30 అంటే 300. ఇక్కడ 1200 డివిజన్ లో ఉంది కదా, అటు వస్తే మల్టిప్లికేషన్ లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇక 1200 తో లోపల మల్టిప్లై చేసి 1200 into 2/400 ప్లస్ 1200 into 1/300. ఓకే, 400 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 300 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 2s are 6 ప్లస్ 4 10 అనమాట. ఓకేనా? అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత వచ్చింది? 10 వచ్చింది అనమాట. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది, ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మిస్ చేసుకోకండి దీన్ని. Error in the measurement of the length and breadth of a rectangular table is 1%. Okay, if the length and breadth are 1 meter and 50 centimeter, then area of the table including error is అన్నాడు. ఓకేనా? చూడండి, ఏరియా ఆఫ్ ద టేబుల్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు ఇంక్లూడింగ్ ఎర్రర్ తోటి. అందుకని ఇక్కడ ఆప్షన్స్ కూడా రాశాను చూడండి ఈ ప్రాబ్లం కి. ఓకే, అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ. ఓకేనా? ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, లెంత్ ఎంత ఇచ్చాడు? 1 మీటర్ ఇచ్చాడు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? 50 సెంటీమీటర్స్. ఓకేనా? ఇప్పుడు ఎర్రర్ ఎంత ఉందన్నాడు? 1% ఉందన్నాడు. ఓకేనా? లెంత్ లో బ్రెడ్త్ లో 1% ఎర్రర్ ఉందన్నాడు. ఓకేనా? 100 సెంటీమీటర్స్ లో 1% అంటే ఎంత? 1 సెంటీమీటర్. అంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్. బ్రెడ్త్ ఎంత? 50 కదా, 50లో 1% ఎంత? 0.5. అంటే ఎర్రర్ అనేది లెంత్ లో 1% ఉంది, బ్రెడ్త్ లో 1% ఉంది. అంటే డెల్టా ఎల్ ఈక్వల్ టు 1, డెల్టా బి ఈక్వల్ టు 0.5. చూడండి, ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకేనా? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, లెంత్ ఎంత ఉంది? 100. ఓకేనా? బ్రెడ్త్ ఎంత ఉంది? 50. ఓకేనా? 100 into 50 ఎంత? 5000. అందరూ ఏమనుకుంటారు? 5000 ఉంది కదా, ఈ రెండిట్లలోనే ఉంటది ఆన్సర్ అనుకుంటారు. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, 5000 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ డెల్టా ఏ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఏ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎల్ బై ఎల్. ఎర్రర్స్ ఎప్పుడైనా సరే యాడ్ చేయాలి కాబట్టి డెల్టా బి బై బి. ఓకే, డెల్టా ఎల్ ఎంత నీకు? 1 కదా డెల్టా ఎల్. డెల్టా బి ఎంత నీకు? 0.5 కదా. ఎల్ ఎంత? 100, బి ఎంత? 50. ఓకేనా? డెల్టా ఏ బై ఏ ఎంత? 5000. ఏ ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంటుంది కదా. ఓకే, ఏ ఇక్కడ డివిజన్ లో ఉంది కదా, అంటే వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ లోకి వచ్చేస్తుంది. 5000 into 1/100 ప్లస్ 5000 into 0.5/50. 100 అంటే ఏమవుతుంది? 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 50 ఎన్ని టైమ్స్ పోతుంది? 100 టైమ్స్ పోతుంది. ఓకే, 50 ప్లస్ 100 into 0.5 అంటే 50. 100 సెంటీమీటర్ స్క్వేర్. చూసారా, ఇది 5000 కరెక్ట్ గా వచ్చింది, కానీ ఇక్కడ ఎంత ఉంది? 10 ఉంది, ఇక్కడ 1 ఉంది, కానీ ఇక్కడ చూడండి 100 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో అంటే ఎప్పుడు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆప్షన్ పెట్టాలి. సో ఇప్పుడు ఈ రెండు రాంగ్ ఆన్సర్స్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు వీటిని మీటర్స్ లో కన్వర్ట్ చేయండి. మీటర్స్ లో కన్వర్ట్ చేయాలని చూడండి, సెంటీమీటర్ స్క్వేర్ కదా, సెంటీమీటర్ ని మీటర్ లో కన్వర్ట్ చేయాలంటే 10⁻⁻2 పెట్టాలి. 10⁻⁻2 స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ అంటే 10⁻⁻4. 5000 into 10⁻⁻4 అంటే 0.5 మీటర్ స్క్వేర్. ఓకేనా? అంటే 5000 బై ఓకేనా 10⁻4 కదా, బయట 1000 వేసేసేయండి. ఓకే, 5000 into 10⁻⁻4 కదా, అంటే 5000 బై 10,000 వేసేసేయండి.
ఓకేనా 0.5 మీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి 100 సెంటీమీటర్ స్క్వేర్ కదా, 100 ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ ని కన్వర్ట్ చేయండి 10⁻², ఓకేనా హోల్ స్క్వేర్ అంటే 100 ఇంటూ 10⁻⁴ అంటే 100/10,000, ఓకేనా 1/100 అంటే 0.01 మీటర్ స్క్వేర్. చూడండి 0.5 ప్లస్ 0.5 ఇదేమో ఏ ఎంత 0.5, డెల్టా ఏ ఎంత వచ్చింది 0.01, ఓకే. సో అట్లా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ the least count of stopwatch is 1/5 seconds. The time of 20 oscillations of pendulum measured to be 25 seconds. The maximum percentage error in measurement is. ఓకేనా లీస్ట్ కౌంట్ ఆఫ్ స్టాప్ వాచ్ అన్న చూడండి, లీస్ట్ కౌంటే మనకి డెల్టా టీ అవుతుంది అంటే ఎర్రర్ అవుతుంది. ఓకేనా డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 1/5 అంటే 0.2. ఓకే టైమ్ ఆఫ్ 20 ఆసిలేషన్స్ ఎంత ఇచ్చాడు 25 అంటే క్యాపిటల్ టీ అనమాట. క్యాపిటల్ టీ అంటే 25. పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా టీ బై టీ ఇంటూ 100. డెల్టా టీ 0.2, టీ ఎంత 25 ఇంటూ 100. 25 4 టైమ్స్ పోతుంది, 0.2 ఇంటూ 4 ఎంత 0.8%. ఓకేనా. సో ఈ విధంగా ఎర్రర్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములాస్. డైమెన్షనల్ ఫార్ములాస్ ఎట్లా రాయాలి? ఓకేనా ఇప్పుడు చూడండి, మాస్ కి మనం యూజ్ చేసే డైమెన్షన్ ఏంటి ఎం, లెంత్ కి ఏంటి క్యాపిటల్ ఎల్, టైం కి ఏంటి క్యాపిటల్ టీ, టెంపరేచర్ కి ఏంటి కే, కరెంట్ కి ఏంటి ఆంపియర్. మనకి ఫార్ములా అనేది తెలిస్తే, ఫిజికల్ క్వాంటిటీ ఫార్ములా అనేది తెలిస్తే డైమెన్షనల్ ఫార్ములా రాయడం అనేది చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వెలాసిటీ అని ఉంది. వెలాసిటీ ఫార్ములా అనేది డిస్టెన్స్ బై టైం ఆర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అంటే దేని కిందకి వస్తాయి? లెంత్ కిందకే వస్తాయి. ఓకేనా ఎల్ బై టీ. వీటిని పవర్స్ లో చూపించాలన్నమాట. ఓకే L⁻1 T⁻⁻⁻1. ఓకే నెక్స్ట్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటిది వెలాసిటీ బై టైం. ఆల్రెడీ వెలాసిటీకి ఏమొచ్చింది L⁻⁻⁻1 కదా, బై టైంకి ఏంటి టీ. ఓకేనా ఈ టీ పైకి వెళ్తే ఏమవుతుంది? ఆల్రెడీ T⁻⁻1 ఉంది. ఓకేనా టీ కూడా పైకి వెళ్తే ఏమవుతుంది? T⁻⁻1 అవుతుంది. T⁻⁻1 T⁻⁻1 ఏమవుతుంది? T⁻⁻2 అంటే L⁻⁻². సో అట్లా అంటే ఫార్ములా అనేది తెలిస్తే డైమెన్షనల్ ఫార్ములా రాయడం అనేది చాలా ఈజీ అనమాట. వాల్యూ చూడండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ని ఎందులో తీసుకుంటాం మనం? మీటర్స్ కానీ సెంటీమీటర్స్. బ్రెడ్త్ అయినా మీటర్స్ కానీ సెంటీమీటర్స్, హైట్ అయినా మీటర్స్ సెంటీమీటర్సే కదా. సో 3 క్వాంటిటీస్ ఒకటే అనమాట. అంటే నేమ్స్ వేరు, లెంత్ బ్రెడ్త్ హైట్, కానీ యూనిట్ సేమ్. సో అన్ని కూడా ఏంటి లెంత్ కిందకే వస్తాయి. సో L3. ఓకే ఫోర్స్ కి ఫార్ములా ఏంటిది? F=ma. ఓకేనా ఎం అంటే మాస్ కదా, అందుకే ఎం. ఓకేనా యాక్సలరేషన్ ఆల్రెడీ ఇక్కడ చూడండి L⁻⁻². ఓకే నెక్స్ట్ వర్క్ కి ఏంటి ఫార్ములా? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ కి ఏంటి ml T⁻⁻². ఇక్కడ చూడండి ఫోర్స్ కి వచ్చింది కదా. ఎస్ అంటే ఏంటి? డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ కిందకి వస్తుంది. ml² T⁻⁻². ఓకే నెక్స్ట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ కదా. ఓకేనా ml² అంటే వర్క్ కి ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా ఉంటుందో ఎనర్జీ కూడా అదే అవుతుంది. ml² T⁻⁻. పవర్ కి ఏంటి? వర్క్ పర్ టైం. వర్క్ కి ఏంటి? ml² T⁻⁻2 బై టైం కి ఏంటి? క్యాపిటల్ టీ. ఓకేనా టీ పైకి వెళ్తే ఏమవుతుంది? T⁻⁻1 అవుతుంది కదా, ఆల్రెడీ -2 ఉంది ఇక్కడ. ఓకే సో T⁻⁻3 వచ్చేస్తుంది అనమాట. ml² T⁻⁻3. సో ఇట్లా అనమాట ఫార్ములాస్ ని. అంటే మన ఫార్ములాస్ ని ఏం చేయాలి? బాగా సెర్చ్ చేయాలి. ఓకేనా ఫార్ములాస్ అనేది మనకు పర్ఫెక్ట్ గా ఉంటే డైమెన్షన్ ఎలాంటి డైమెన్షనల్ ఫార్ములా అయినా సరే ఈజీగా రాయొచ్చు. ఎక్కువగా రిపీట్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇది చాలా సార్లు రిపీట్ అయ్యింది. ఓకేనా గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఫార్ములా చూడండి. ఓకేనా ఇప్పుడు ఫోర్స్ కి ఫార్ములా అకార్డింగ్ టు న్యూటన్స్ లా F=gmm/r². అందులో ఈ క్యాపిటల్ G అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇప్పుడు దాన్ని జీని సపరేట్ చేస్తే ఏమవుతుంది? Fr² ఓకేనా m ఇంటూ m. ఓకే క్యాపిటల్ M అన్నా మాసే, స్మాల్ m అన్నా మాసే. సో ఇప్పుడు చూడండి ఒకసారి, F కి ఆల్రెడీ ఇక్కడ ml T⁻⁻2 ఉంది. R అంటే ఏంటి? డిస్టెన్స్ కిందకి వస్తుంది. ఓకేనా L². m క్యాపిటల్ M అన్నా మాసే, స్మాల్ m అన్నా మాసే. సో m². సో అప్పుడు ఏమవుతుంది? m⁻⁻1 L³ T⁻⁻2. సో ఇట్లా అనమాట గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కి డైమెన్షనల్ ఫార్ములా రాయడం. సో
నెక్స్ట్ స్ట్రెయిన్ కి కూడా చాలా సార్లు అడిగాడు. స్ట్రెయిన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇక్కడ లెంత్ ఇక్కడ లెంత్. సో అప్పుడు ఏంటి? డైమెన్షన్ ఉండదు. ఓకేనా? సో అట్లా m⁻0 l⁻0 t⁻0. సో ఇట్లా డైమెన్షనల్ ఫార్ములాస్ ని ఈజీగా రాయొచ్చు. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రిన్సిపల్ సార్ ఫార్ములా ప్రాబ్లమ్ చూడండి. ఇఫ్ ద ఫోర్స్ ఈస్ గివెన్ బై F ఈజ్ ఈక్వల్స్ టు AT ప్లస్ BT స్క్వేర్ విత్ T యాజ్ అ టైమ్, ద డైమెన్షన్స్ ఆఫ్ A అండ్ B ఆర్. అంటే F అనేది ఫోర్స్, దానికి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. F ఈజ్ ఈక్వల్స్ టు AT ప్లస్ BT స్క్వేర్ అనేది. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఏంటి? ఈ ఏటీకి ఏ యూనిట్ అయితే ఉంటుందో F కూడా అదే అవ్వాలన్నమాట. ఓకేనా? సో అంటే ఈ టోటల్ ఈక్వేషన్ అనేది ఏంటి? F కి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు ఏంటి? F ఈజ్ ఈక్వల్స్ టు AT, F ఈజ్ ఈక్వల్స్ టు BT స్క్వేర్ అనమాట. అంటే F తో ఏంటి? రెండింటిని ఈక్వలైజ్ చేసేద్దాం. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? F బై T. F కు డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? mLT⁻⁻². టైంకి ఏంటి? T. ఓకేనా? mLT⁻⁻³ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. F ఈజ్ ఈక్వల్స్ టు BT స్క్వేర్. ఓకే, B ఈజ్ ఈక్వల్స్ టు F బై T స్క్వేర్. F కి mLT⁻⁻², T అంటే టైం కాబట్టి T⁻⁻². సో దేర్ ఫోర్ ఏమవుతుంది? B కి mLT⁻⁻4 అవుతుంది. సో ఇట్లా అనమాట. ఈజీగా ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ మీద ప్రాబ్లం చేసేయచ్చు. అంటే ఈక్వేషన్ ఏం చేయాలి? ఈక్వలైజ్ చేయాలి. ఓకేనా? F ఈజ్ ఈక్వల్స్ టు AT, F ఈజ్ ఈక్వల్స్ టు BT స్క్వేర్ చేసేస్తే అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఫార్ములా π/3 ఇంటూ A² మైనస్ B² ఇంటూ HD, వేర్ A అండ్ B అండ్ H ఆర్ లెన్స్ అండ్ D ఈజ్ డెన్సిటీ. అంటే ఈ ఫార్ములా నుంచి ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది వస్తుంది అనమాట. ఆ ఫిజికల్ క్వాంటిటీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. A అండ్ B H ఏంటి? లెంత్ అన్నాడు అనమాట. A అండ్ B H ఆర్ లెంత్, D అనేది డెన్సిటీ. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి HD తో. A² HD మైనస్ B² HD. సో ఇది సేమ్ క్వాంటిటీయే, ఇది సేమ్ క్వాంటిటీ. అంటే ఈ రెండిట్లో ఏదో ఒక దాని డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. A² HD తీసుకోండి. A² అంటే లెంత్ అన్నాడు కదా, L². H అన్నా కూడా లెంత్ అన్నాడు కదా, L. D అంటే ఏంటి? మాస్ పర్ వాల్యూమ్ కదా. ఓకేనా? ఇగో డెన్సిటీకి డైమెన్షన్ ఫార్ములా చూడండి, m/L³. సో ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? M అనేది మిగులుతుంది. సో అంటే ఈ ఫార్ములా నుంచి మనకి ఏ ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది? మాస్ అనే ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది అనమాట. సో ఇట్లా. నెక్స్ట్ P/D ప్లస్ B²/2 ప్లస్ GH ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకేనా? ఒక ఫార్ములా ఇచ్చాడు మనకి. ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ కి డైమెన్షనల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. P అంటే ఏంటి? ప్రెషర్. D అంటే ఏంటి? డెన్సిటీ. V అంటే వెలాసిటీ. G అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. H ఇస్ హైట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో ఇక్కడ కూడా అంతే అనమాట. ఓకే, కాన్స్టెంట్ ని C అనుకుందాం. సో C ఈక్వల్స్ టు P/D, C ఈజ్ ఈక్వల్స్ టు B²/2, C ఈజ్ ఈక్వల్స్ టు GH. ఇదే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. ఓకే, రైట్. P అంటే ప్రెషర్ కదా. ఇగో ప్రెషర్ కి డైమెన్షనల్ ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి. ప్రెషర్ కి ఫార్ములా ఏంటిది? ఫోర్స్ పర్ ఏరియా. ఓకేనా? ఫోర్స్ కి mLT⁻⁻², ఏరియాకి L². ఓకేనా? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, L² అంటే mL⁻⁻1 T⁻⁻². ఓకే, సో ఫోర్స్ కి రాసేసాం. డెన్సిటీకి మాస్ పర్ వాల్యూమ్ కదా, అంటే m ఇంటూ L⁻⁻³ అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ గా అప్పుడు ఏమవుతుంది? m⁻0 L² T⁻⁻² అనమాట. నెక్స్ట్ V²/2. ఓకేనా? ఇక్కడ V అంటే ఏంటి? వెలాసిటీ అని ఇచ్చాడు కదా. వెలాసిటీకి ఏంటి? L⁻⁻1. ఓకేనా? డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, C ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది? GH. G అంటే ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నాడు కదా. అంటే A అనమాట. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే యాక్సలరేషన్ తీసుకోవాలి. డైమెన్షనల్ ఫార్ములా. యాక్సలరేషన్ కి ఏంటి? L⁻⁻². H అంటే ఏంటి? ఇక్కడ హైట్ అన్నాడు. హైట్ కి డైమెన్షన్ ఏం తీసుకుంటాం మనం? L. ఓకేనా? L² T⁻⁻². ఇక్కడ నేను ఆప్షన్స్ రాశాను చూడండి. m⁻0 L⁻0 T⁻0. ఓకేనా? ఈ మూడు ఫార్ములాలో ఏ ఆప్షన్ అయితే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, m⁻0 L⁻1 T⁻0. ఓకేనా? ఎక్కడా కూడా లేదు. m⁻0 L² T⁻⁻². ఓకేనా? చూడండి ఇది. సో అట్లా అనమాట. ఓకే, అందుకే ఇక్కడ ఆప్షన్స్ మీకు క్లియర్ గా రాశాను. ఓకే, m⁻0 L² T⁻⁻4. మనకి ఈ మూడిట్లలో ఓకేనా ఈ ఒక్క ఆన్సరే మ్యాచ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ when a wave traverses a medium, the displacement of particle located x
at a time t is given by y is equals to a sin of bt minus cx, where a, b, c are constants అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ క్వాంటిటీ విత్ డైమెన్షన్స్. ఇక్కడ నీకు ఏ, బి, సి అనేవి 3 కాన్స్టెంట్స్ అన్నాడు. ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ ఏమున్నాయి? ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్, టీ అనేది టైం. సో ఈ లోపల ఏవైతే ఉంటాయో బీటీ మైనస్ సిఎక్స్, వాటిని ఈక్వలైజ్ చేద్దాం. బీటీ ఈజ్ ఈక్వల్స్ టు సిఎక్స్ అనమాట. ఓకే, సో ఎక్స్ బై టీ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? బి బై సి. ఎక్స్ బై టీ అంటే ఏంటిది? వెలాసిటీ అవుతుంది. నీకు అడిగింది అదే కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాంటిటీ విత్ డైమెన్షన్స్. ఓకేనా, ఆ డైమెన్షన్స్ తో ఏ ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది? వెలాసిటీ అనే క్వాంటిటీ వస్తుంది అనమాట. బి బై సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ మీద ఈ విధంగా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో ఈజీగా మనం మార్క్ అనేది పోకుండా చూసుకోవచ్చు. ఓకే, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లాస్ట్ టాపిక్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రాయడం అనేది చాలా ఈజీ. అంటే మనకు ఆల్ ద నెంబర్స్ అనేవి సిగ్నిఫికెంట్ ఫిగర్సే. ఒక జీరోతోనే ప్రాబ్లం వస్తుంది మనకి. ఆ జీరోని కూడా మీరు ఒక బండ గుర్తు పెట్టుకోవచ్చు. ఎట్లా? జీరో రైట్ సైడ్ ఉంటే సిగ్నిఫికెంట్, లెఫ్ట్ సైడ్ ఉంటే సిగ్నిఫికెంట్ కాదు. ఓకేనా, జీరో అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే సిగ్నిఫికెంట్ కాదు, జీరో అనేది రైట్ సైడ్ ఉంటే సిగ్నిఫికెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 zeros లెఫ్ట్ ఉన్నాయి, 3 zeros రైట్ సైడ్ ఉన్నాయి. ఈ 3 zeros సిగ్నిఫికెంటే, 7 అనేది సిగ్నిఫికెంటే. సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? 5. సో ఇట్లా అనమాట. మళ్ళీ ఇక్కడ చూడండి, పాయింట్ తోటి మీకు ఎటువంటి సంబంధం లేదు. 4.870 ఉంది కదా, ఇక్కడ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. జీరో అనేది రైట్ సైడ్ ఉంది కదండి, సో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. మళ్ళా జీరో అనేది ఎనీ 2 నెంబర్స్ మధ్యలో ఉన్నప్పుడు సిగ్నిఫికెంట్. ఓకే, ఇక్కడ చూడండి 6.023 ఇంటూ 10^23 అనేది పవర్స్ లో ఉన్నది సిగ్నిఫికెంట్ కాదు, ఇది సిగ్నిఫికెంట్ కాదు, పవర్స్ లో ఉన్నది. ఓకేనా, సో ఇట్లా అనమాట. 6.023 అనేవి ఈ 4 నెంబర్స్ సిగ్నిఫికెంట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? 4. సో ఈ విధంగా మీరు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని రాసుకోవచ్చు. ఒక జీరోని అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, చాలా ఈజీ టాపిక్ ఇది, మార్క్ వస్తుంది.